గుర్తొస్తోంది. ఈసారి దెబ్బ కొడితే గుర్తుకు రావాలా? కరెక్ట్గా ఇదే మాట ప్రస్తుతం భారత్ ఆచరిస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పాకిస్తాన్ భారత సరిహద్దులో హైటెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న డెవలప్మెంట్స్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. వార్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. రాజ్నాథ్ సింగ్ తో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. మరోవైపు యుద్ధానికి రెడీ ఉంటోంది నేవీ, అలాగే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సైతం పరోక్షంగా సంకేతాలు ఇస్తోంది. ఎనీ టైం ఎనీవేర్, ఏదైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు యుద్ధానికి రెడీ అంటూ నేవీ సంకేతాలు ఇవ్వడం, ఎయిర్ ఫోర్స్ కూడా పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం, ఎనీ టైం ఎనీవేర్ సిద్ధం అంటూ నేవీ మెసేజ్ చేయడం దీనికి అర్థం పడుతోంది. ఎల్లప్పుడూ అలర్ట్ గా సిద్ధంగా ఉన్నామంటూ ఆర్మీ కూడా ట్వీట్ చేసింది. మరోవైపు బంకర్లను సిద్ధం చేస్తున్న సరిహద్దు గ్రామాలకు సంబంధించి ఆ ప్రజలను కూడా అక్కడి నుంచి తరలించే అవకాశాలు ఉన్నాయంటూ చర్చ జోరందుకుంటోంది. ఇక్కడ శనివారం అర్ధరాత్రి వరకు జయశంకర్తో అజిత్ దోవల్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్పై పక్కా ప్లాన్ ప్రకారం మెరుపు దాడులకు దిగే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. ఇప్పటికే అటారీ సరిహద్దులో గ్రామస్తులను అలర్ట్ చేశారు అధికారులు. 2 రోజుల్లో పొలాలు, గ్రామాలు ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటాయనేది నేను మీకు పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి ఆ పరిస్థితులు మీరు చూసే ప్రయత్నం చేస్తే జరిగిన తర్వాత నుంచి మొట్టమొదటిగా సింధు జలాలకు సంబంధించి ఎప్పుడైతే భారత్ నిలిపివేసిందో అక్కడి నుంచి డిప్లొమాటిక్ వ్యూ, సాధారణంగా ఇటువంటి హై టెన్షన్ సినారియోలో అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోని నిన్న జరిగిన పరిణామాలను ఒక్కసారి నేను టచ్ చేస్తా. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఎటువంటి వ్యూహంతో భారత్ వెళ్తోంది, ఎటువంటి వ్యూహాలతో వెళ్లే అవకాశం ఉంది అనే అంశంలో మన ప్లాన్ ఎక్కడా కూడా వాళ్ళకి తెలియకుండా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం ఏ ప్లాన్తో వెళ్తున్నామో మీకు అప్పుడు అర్థమైపోయే అవకాశం ఉంటుంది. నిన్న మీరు గమనిస్తే అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, అలాగే విదేశాంగ మంత్రి జయశంకర్ వీళ్ళిద్దరూ భేటీ కావడం. రిమెంబర్, ఇద్దరు కూడా డిప్లొమాట్స్. ఒక విధంగా చెప్పడం ఏంటి, డిప్లొమాట్స్ ఇద్దరు కూడా. ఒకరు విదేశాలకు సంబంధించి పశ్చిమ దేశాలను కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఏ ప్రశ్నను ఏ కోణం నుంచి సంధించినా వాళ్ళకి సమాధానం ఇస్తాడు ఒక ఆయన. ఇంకోటి తన వ్యూహాలతో పన్నులు పెడుతూ ఇటు శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి భేటీ అయ్యారు నిన్న రాత్రి. అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితులు పాకిస్తాన్కు ఎదురు కాబోతున్నాయనేది. జస్ట్ టీజర్ చూసిందిగా పాకిస్తాన్, దీనికి ఎగ్జాంపులే సింధు నదికి సంబంధించి. ఇటు ఇండస్ కావచ్చు, జీలం కావచ్చు, సీనాబ్ కావచ్చు. ఏమైంది పాకిస్తాన్కి ఈరోజు? మీరు చూస్తున్న రోజుకి డెవలప్మెంట్స్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నదుల దగ్గర వాళ్ళు నీటి చుక్క లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. దాంతోపాటు రవి కావచ్చు, బియాస్ కావచ్చు, సట్లజ్ కావచ్చు మనవి. సో ఇటువంటి సినారియోలో అక్కడ పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నారు. ఇది నిన్నే వాళ్ళిద్దరికి సంబంధించి భేటీ జరుగుతుండడం. అంటే డిప్లొమాటిక్ వ్యూలో ఎలా ముందుకు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం డిఫెన్సివ్ వ్యూలో ఎలా ముందుకు వెళ్ళాలి. బహుశా ఇక్కడి పరిస్థితులు చూస్తూ ఉంటే పంచుకున్నారా? అదిగో మీరు చూడొచ్చు, అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన వెళుతున్న తరుణంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్తో అజిత్ దోవల్ భేటీకి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోని సిడిఎస్ అనిల్ చౌహాన్తో రాజ్నాథ్ సింగ్ భేటీ కావడం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. బహుశా ఈ క్షణంలో ఐ డోంట్ నో మీరు ఎంతమంది మనం గుర్తు బిపిన్ రావత్ని మాత్రం తప్పకుండా మనం గుర్తు చేసుకుంటాం. ఆయన ఎక్కడున్నారో తెలియదు, కానీ బహుశా ఆయన ఉంటే ఈ క్షణం ఇంకా బాగుండేదేమో. అఫ్కోర్స్ ఎవరిని ఇక్కడ తక్కువ చేసే ఉద్దేశం కాదు, కానీ ఆయన ఉంటే ఇంకా మనకి ఒక తెలియని బలం ఉండేదేమో అనే ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. సీరియస్గా ఆయన అమరులు అవ్వడం, ఆ తర్వాత అనిల్ చౌహాన్ రావడం, ప్రస్తుతం ఆ డెవలప్మెంట్స్కి మనం చూస్తున్నాం. ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాలకు అధినేత, ఇటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఈ మూడు దళాలకి త్రివిధ దళాలకి అధినేత ఈరోజు రక్షణ శాఖ మంత్రితో భేటీ కావడం. అట్ ద సేమ్ టైం ఆర్మీ చీఫ్కి సంబంధించి వెళ్ళి అక్కడ పహల్గామ్లో పరిస్థితిని సమీక్షించడం.
ఒక్కసారిగా వీటిని పాయింట్ టు పాయింట్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు డాట్ టు డాట్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకే అర్థమైపోతుంది, నేను చెప్తున్న పాయింట్స్ మీకే క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంటాయి. సో నిన్న రాత్రి జరిగిన ఆ సందర్భం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద చూడడం జరుగుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పటికే మీరు చూస్తుంటే సింధు నదికి సంబంధించేటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. ఇక్కడ వాళ్ళేమంటున్నారు, ఒకవేళ మీరు సింధు నది జలాలను కనుక వదలకపోతే ఏకంగా న్యూక్లియర్ బాంబులు వేస్తాడంట. ఏదో పిచ్చి ప్రాలాపన ఒక పాకిస్తాన్కి సంబంధించిన మంత్రిగా చెబుతున్న వ్యక్తి. అంటే బహుశా సైకలాజికల్గా దెబ్బతీద్దాం అనుకుంటున్నారేమో. పిచ్చిన డాష్ 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 అనే పదాలు ఇక్కడ ఉపయోగించగలిగితే వాళ్ళు ఫీల్ చేసుకోవచ్చు ఆ డాష్లో వాళ్ళకి ఏం కావాలంటే అవి. సో ఇటువంటి నేపథ్యంలో మమ్మల్ని మీరు మానసికంగా ఏమీ దెబ్బతీయలేరు, ఎందుకంటే మీరు ఏం చేయలేరు ఫస్ట్. ఎందుకంటే మా దగ్గర ఉన్న బలగం అంతా సరే, అది ఆల్రెడీ గత కొద్ది ఎపిసోడ్స్లో కావచ్చు, గత కొన్ని వీడియోస్లో ఆర్టీవీ మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను దాన్ని స్పృశించాలనుకోవట్లేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రిపేర్నెస్కి సంబంధించి అలా పైపైన చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే ఆన్ డెప్త్ ఏం జరుగుతుందో మన వాళ్ళకి మనం రివీల్ చేయట్లేదు. బికాస్ మన సేఫ్టీ, మన సెక్యూరిటీ మనకు ముఖ్యం. కాబట్టి వీళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళనివద్దు మనం. బట్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు బోర్డర్స్ దగ్గర మాత్రం సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది బంకర్స్కి సంబంధించి. ఆ బంకర్స్ దగ్గర కూడా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నా మనకు అర్థమవుతోంది. ప్రిపరేషన్ అయితే మాత్రం స్పీడప్ అవుతోంది. ఏ క్షణాన్నైనా వాళ్ళు దాడికి దిగే అవకాశం ఉంది. ఇది నేనంటున్న మాట కాదు, వాళ్ళు చెబుతున్న మాటలకి అంచనా ప్రకంగానే నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే పాకిస్తాన్ ఏమంటోంది ఒకడైతే 4 రోజుల్లో వచ్చేస్తుంది అంటాడు, ఇంకొకడు మే నెలాఖరులో ఉంటుంది అంటున్నాడు, ఇంకొకడైతే మీరు సింధు నదిని అడ్డుకుంటారా. అదిగో మీరు చూడొచ్చు బంకర్స్కి సంబంధించి అక్కడ బంకర్ ప్రిపరేషన్స్ ప్రారంభమయ్యాయి. యుద్ధం వచ్చినప్పుడు బంకర్లకు సంబంధించి చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇల్లు ఖాళీ చేస్తున్న విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ కొంతమంది తమ ఇళ్లను, తమ ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బంకర్లు కూడా అక్కడ ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. ఎందుకు బంకర్లు అనేవి అంటే కనుక ఒకవేళ ఒక ఫోర్స్తో వచ్చి దాడి చేసినప్పటికీ దాంట్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగదు. మరి ముఖ్యంగా కొంతమందిని ఆ బంకర్లోకి పంపించేస్తూ ఉంటారు. సమీప గ్రామ ప్రాంత ప్రజలు కావచ్చు, లేకపోతే ఆయా ఏరియాస్లో ఉండేవాళ్ళు కావచ్చు. బంకర్లను వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో ఏర్పాటు కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలు అయితే ఒకవేళ ఆగమేఘాల మీద ఏమైనా జరిగితే, ఒకవేళ అనుకోని ఒక వ్యూహాత్మకంగా అనుకోని ప్రమాదం రూపంలో వస్తే కనుక సేఫ్గా ఉండేందుకు ఈ బంకర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంత ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న ఆ ఏర్పాట్లకు సంబంధించి వాళ్ళు చేసుకోవడం జరుగుతోంది. రోజుకి జరుగుతున్న పరిణామాలు. ఒక పక్క ఆర్మీ వీడియో రిలీజ్ చేస్తుంది, ఉజ్బెకిస్తాన్తో ఇన్ఫాక్ట్ ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తోంది. మీరు గమనించుంటే ఇంతవరకు ఆ పేరు విన్నామా? అఫ్కోర్స్ వినే ఉంటాం అక్కడక్కడ. కానీ ఈరోజు మన డిఫెన్స్ ఉజ్బెకిస్తాన్తో కూడా మిలిటరీ ఎక్సర్సైజెస్ చేస్తోంది. దాంతోపాటు అరేబియా సముద్రానికి సంబంధించి, అంటే పసిఫిక్ ఓషన్లో అరేబియా సముద్రానికి సంబంధించి ఒక్కసారి విజువల్స్ మీరు చూద్దాం. ఇండియన్ నేవీ ఎటువంటి ప్రిపేర్నెస్ అంటోంది. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ ప్రిపేర్డ్, ఎవర్ విజిలెంట్, అంటే ఎల్లప్పుడూ సిద్ధం. అలాగే ఎవర్ విజిలెంట్ అంటే ఎప్పుడు వ్యూహాత్మకంగానే మేల్కొని వ్యూహాత్మకంగా ఉంటాను కదా. సో అటువంటి సందర్భం వచ్చేలా ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆర్మీ అలాగే నేవీ చేసిన వీడియోస్ను చూద్దాం. ఏమంటున్నారు ఆర్మీ అధికారులు, మన నేవీ ఏమంటోంది ఒకసారి చూసేద్దాం. ఒక మాట మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేవీ సిద్ధమైంది, ఆర్మీ సిద్ధం అంటోంది. ఓ పక్క విదేశాంగ మంత్రితో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ కావడం ఈ వెంట కీలక పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఏదో జరగబోతోంది. గట్టి దెబ్బ పాకిస్తాన్కు అతి త్వరలోనే రాబోతోంది అనే సంకేతాలు ఇవ్వబోతున్నామా? ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే కనుక దాదాపు అటువంటి సమాధానం వినిపిస్తోంది. వ్యూహాత్మకంగా వెళుతోంది. ఇప్పటికే పాకిస్తాన్
ఆ భారత్ తీసుకున్న ఆ పరిణామాలు కావచ్చు, భారత్ తీసుకున్న వ్యూహాత్మక దౌత్యపరంగా తీసుకున్న అడుగులు కావచ్చు, ట్రేడ్కి సంబంధించి కావచ్చు, వాణిజ్య ఒప్పందాలు రద్దు కావచ్చు, పాకిస్తాన్కి ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఇవన్నీ సిద్ధమవుతున్న సందర్భంలో అసలు యుద్ధం ఎలా జరిగే అవకాశం ఉంటుంది, ఎలా ఉంటుంది ఆ ప్రిపేర్నెస్ అనేది కూడా ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ముందుగా సిసిఎస్కి సంబంధించి భేటీ అయ్యే పరిస్థితి ఉంటుంటుంది. ఈ సౌత్ బ్లాక్ అంటే రక్షణ శాఖకు సంబంధించి అక్కడ ఉంటుంది. మరి ముఖ్యంగా మనం రాష్ట్రపతి భవన్కి వెళ్ళే సందర్భంలో సౌత్ బ్లాక్ అని ఉంటుంది. అక్కడ ఈ భేటీ జరుగుతుంది. దాంతోపాటు ఫుల్ ఎఫర్ట్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఆ తర్వాత ప్రధాని అధ్యక్షతన వార్కి సంబంధించి భేటీ జరుగుతుంది. క్యాబినెట్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత వార్ క్యాబినెట్ అనేది ఉంటుంది. వార్ క్యాబినెట్ అది అప్రూవ్ ఇస్తుంది. ఆ అప్రూవ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది గోప్యంగా ఉంచుతారు. చాలా సీక్రెట్సీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతికి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు, రాష్ట్రపతి నుంచి అనుమతి తీసుకుంటారు, రాష్ట్రపతికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకు రాష్ట్రపతి అంటే కనుక రాష్ట్రపతి సుప్రీం కమాండర్, మన సుప్రీం కమాండర్ రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా సీక్రెసీగా ఉంటుంది. ఏం జరుగుతుంది అనేది. ఆ తర్వాత యుద్ధం అనేది మొదలవుతుంది. ఆ యుద్ధం మొదలయ్యే సందర్భంలో కొన్ని కీలక పరిణామాలకు సంబంధించి జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆ వ్యూహాత్మకంగా జరిగే సందర్భంలో అప్పుడు ఆర్మీ రంగంలోకి దిగుతుంది. అంతవరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన సరిహద్దుల్లో మన కోసం కాపలాగా, మన కోసం, మన దేశం కోసం సరిహద్దులో ముందుండి పోరాడే బిఎస్ఎఫ్ స్థానంలో ఆర్మీ దిగుతుంది. ఆర్మీ దిగి అక్కడ పహరా కాస్తుంది. అక్కడి నుంచి బిఎస్ఎఫ్ ఆర్మీకి దన్నుగా వెనకాలంటుంది. ఆర్మీకి సపోర్ట్గా సెకండ్ లైన్లోకి వస్తుంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ రెండు కూడా చాలా కీలకంగా మారుతూ ఉంటాయి. సరిహద్దుల్లో ఆర్మీ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేస్తూ ఉంటుంది. ప్రాణాలను పణం పెట్టి పోరాటం చేసే ఆర్మీకి దన్నుగా బిఎస్ఎఫ్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే సప్లై చైన్లోకి వెళ్ళిపోతుంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా. ఆ తర్వాత టార్గెట్కి సంబంధించి సో ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మళ్ళీ ఇక్కడ నేను చెప్పను. టార్గెట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది, బట్ టార్గెట్ అని సెట్ చేయడం జరుగుతుంది. అది డైరెక్షన్స్ ఉంటాయి. ఆ డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఎక్కడ లక్ష్యంగా చేసుకోవాలి, ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలి, ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి, ఏ విధంగా లక్ష్యంగా చేసుకోవాలి, ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు తర్వాత వెళ్ళాలి, ఎవరిని అనుసరించాలి, ఎక్కడ ఖాళీ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి దాడులు చేయాలి, ఎటువంటి వెపన్స్ని యూజ్ చేయాలి, ఎటువంటి డైరెక్షన్స్లో వెళ్ళాలి, ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంపాదించాల్సి ఉంటుంది, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది, వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటూ ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మెయిన్ సోర్స్కి ఎట్లా పంపించాలి, ఆ పంపించిన తర్వాత ఎటువంటి కన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎవరి మీద దాడి చేయాలి, ఎటువంటి సీక్రెట్స్ ఉంటూ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ ఏమైనా ఇబ్బంది తలెత్తితే వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని ఎలా వ్యూహాత్మకంగా వెళ్ళాలి, ఇలా చాలా ఉంటూ ఉంటాయి. సో వీటన్నిటికీ సంబంధించి కమ్యూనికేషన్గా వాళ్ళు వెళుతూ ఉంటారు. అది జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ముందుకు వెళతారు. ఇటువంటి సినారియోలోని ఒకసారి బంకర్కి సంబంధించి అక్కడ ఏర్పాట్లు జరుగుతున్న ఒకసారి అక్కడ రియాక్షన్స్ చూద్దాం. जो बैंकर बनाए हुए हैं गवर्नमेंट के, उस बैंकरों में हम अपना जो बुजुर्ग हैं, बच्चे हैं, अगर ऑन स्पॉट जे हरकत कर जाए तो हम अपने बच्चे और बुजुर्गों को जहाँ पर सेफ जगह रख सके, और जो नौजवान हैं वो बाहर देखेंगे, अपनी हेल्प करेंगे जवानों की। हम लोग फुली तैयार हैं। हमेशा अनप्रेडिक्टेबल शेलिंग होती है, हम लोग तब भी तैयार होते हैं कि हमें फर्स्ट फायर का ही डर रहता है, बाद में हम लोगों को पता है कि हमने क्या करना है। तो अभी तो हमें पता है कि कुछ होने वाला है, तो हम उसकी तैयारी कर रहे हैं, क्योंकि जो पहलगाम में हुआ वो बहुत गलत था। आए रोज हमारे जवानों को शहीद किया जाता है। एक जवान शहीद नहीं होता, उसका पूरा परिवार शहीद होता है। तो आए रोज हम लोग शहादतें देख देख के थक गए हैं, बहुत हो गया। अब जो भी हमारे गांव वासी हैं, जो भी हमारे त्रेवा में रहते हैं, हम उनके साथ ही होके चलते हैं, क्योंकि घर का पूरा काम खत्म करके यहाँ पे बंकर की सफाई कर रहे हैं, क्योंकि जैसे ही शेलिंग होगी हम यहाँ पे सेफ महसूस करेंगे। नहीं डर, आप हमारे फेस देख ही रहे हैं कि हमारे फेस जो है स्माइल ही कर रहे हैं, क्योंकि हमें डर नहीं लगता, क्योंकि बॉर्डर पे रहते हैं कि यहाँ पे कभी भी शेलिंग हो सकती है, तो हम हमेशा तैयार ही रहते हैं। जो बैंकर बनाए हुए हैं गवर्नमेंट, అదే వాళ్ళు అంటుంది, మేము సరిహద్దుల్లో ఉంటాం, మాకెప్పుడు ప్రాణభయం ఉంటుంది, దాంతోపాటు ఎప్పుడు ఏం జరిగినా దానికి మేము సిద్ధంగా ఉండాలి, అది ఎప్పుడు మా
మనసులో ఉంటూ ఉంటుంది. దానికి తదనుగుణంగానే మేము నడుచుకుంటూ ఉంటాం, దానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ బంకర్లకు సంబంధించి ఆ క్లీనింగ్ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, షెల్లింగ్ ఏ క్షణానైనా జరిగే అవకాశం ఉండొచ్చు. ఈ షెల్లింగ్కి సంబంధించి, అంటే షెల్లింగ్ అంటే బాంబులకు సంబంధించి పరిస్థితి, బాంబులు విసరడం కావచ్చు, లేకపోతే బాంబుల మూత కావచ్చు, అటువంటి పరిస్థితులు. అటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బంకర్లోకి వెళ్ళిపోతాయి కుటుంబాలు కూడా. ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా మాటి మాటికి వినిపించిన మాట బంకర్లు. ఆయా ప్రాంత ప్రజలు బంకర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. విమానాశ్రయానికి సంబంధించి కూడా కొన్ని సందర్భాలు చెప్తూ ఉంటారు, బంకర్లోకి వెళ్ళిపోయిందని చెప్పి అక్కడ మనం విన్నాం, అక్కడ ఆ స్టోరీ రిఫరెన్స్లో. అయితే ఇప్పుడు కూడా ఈ సరిహద్దు గ్రామాల్లో ఉన్న ప్రజలు బంకర్లు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఆ బంకర్లకు సంబంధించి ఖాళీ చేసుకొని, అంటే క్లీన్ చేసుకొని వాళ్ళు సిద్ధంగా ఉంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఆదేశాలు ఏ స్థాయిలో ఉన్నాయో, లేకపోతే అక్కడ పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో మనమే ఊహించుకోవచ్చు. ఇంతవరకు ఆదేశాలు వచ్చాయా? కొన్ని ఆదేశాలు మనకు తెలియవు, అవి కేవలం నోటి మాటగా మాత్రం వెళ్ళే అవకాశం కూడా ఉంటూ ఉంటాయి. కానీ జరుగుతున్న పరిణామాలని చూస్తే కనుక ఇటువంటి అంశానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఎందుకు వ్యూహాత్మకంగా వెళుతుంది అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ పాకిస్తాన్ ఏముంటుంది, పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబులు వేస్తూ ఉంటుంది. నిన్నటి పరిణామం తర్వాత ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఒకడేమో 130 న్యూక్లియర్ బాంబులు వేసేస్తానంటాడు, ఇంకొకడేమో 3-4 రోజుల్లోనే అంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చేసి రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ మంత్రి భుట్టో ఏమంటాడు, సింధు నది జలాలను వదలకపోతే రక్తాన్ని పారిస్తామంట. మెంటల్గా వీళ్ళకి బహుశా కొంచెం టైట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందేమో అక్కడ. దాంతోపాటు విదేశాంగ మంత్రికి సంబంధించి మాట్లాడిన సందర్భం, రక్షణ శాఖ మంత్రిగా మాట్లాడుకుంటున్న ఖ్వాజా ఆయన ఏమంటాడు, ఎస్ మేమే పెంచపోషించాం, ఒకవేళ న్యూక్లియర్ దాడికి కూడా దాడి తీయచ్చామని చెప్పి. ఎవరు అడిగారు ఈయన్ని? అసలు నిన్ను ఎవరైనా అడిగాడా న్యూక్లియర్ దాడికి సంబంధించి? మేము న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పి అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకొక వ్యక్తి, మా దగ్గర 130 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, దాచుకో నీ దగ్గరే 130 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంట. నువ్వు మర్చిపోయావు నీ క్యాలిక్యులేషన్, నీ దగ్గర 170 ఉన్నాయి. ఒకసారి లెక్కలు రాకపోతే వెళ్ళి నేర్చుకో, ఎందుకని మంచిది. బహుశా ఆయన కూడా ఒక మంత్రం అనుకుంటా. అంటాడు, మా దగ్గర ఏమైనా దీపావళి కోసం ఉంచావా, మేము మాత్రం దాచి ఉంచావా దీపావళికి? నీ సత్తా ఏందో నువ్వు మాట్లాడు. కామెడీ ఏంటంటే వాళ్ళ సత్తా వాళ్ళకే తెలియట్లా. అటువంటి పరిస్థితి. 130 భారత కోసం ఉంచాడంట. 170 ఉన్నాయి మీ దగ్గర. 170 పైనే, 170 నుంచి 180 మధ్యలో ఉండుండొచ్చు బహుశా కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే. అలాంటిది ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ని వదులుతారంట. నువ్వు న్యూక్లియర్ వెపన్స్ని వదిలితే తట్టుకొని మళ్ళీ జూలు వెదల్చడానికి మా దగ్గర కూడా యాంటీ మిసైల్ సిస్టమ్స్ ఉన్నాయి, మా దగ్గర కూడా ఇంటర్సెప్టర్స్ ఉన్నాయి, మా దగ్గర వెసల్స్కి సంబంధించి మీరు చూస్తారు అంటే విక్రాంతులు అంటే ఉన్నాయి కదా, షిప్స్, వార్ షిప్స్ అంటూ ఉంటాం. మీ దగ్గర ఒక్కటైనా ఉందా? ఒక్కటి ఉందా మీ దగ్గర? ఒకటి భయపడుతున్నారు కదా. విక్రాంత్ని అక్కడ పెట్టగానే వెంటనే యమన్ నుంచి హౌతీలను రంగంలోకి దించారు మీరు, హమాస్ని రంగంలోకి దించారు మీరు. అంటే మీ వల్ల చేత కావటం లేదు అని చెప్పి మీకు అర్థమవుతోంది. కాబట్టి పెద్దగా మీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి మాత్రం నిజం, భారత్ మాత్రం సిద్ధమవుతోంది, మీకు సరైన సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో కీలకమైన పరిణామం కింద చెప్పుకోవాలి ఈరోజు రక్షణ శాఖ మంత్రితో ఇటు సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ కావడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకసారి ఆ వార్ ప్రిపేర్నెస్కి సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం.
ఒక్కసారి ఆ ఇండియన్ నో మిషన్ టూ ఫార్ ఆపరేషనల్లీ రెడీ, ఒక్కసారి ఇది మళ్ళీ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఆ క్లిప్ అదే చెప్తోంది, ఫియర్లెస్, భయం లేదు. దాంతోపాటు ఏమంటోంది, ఫియర్లెస్ అంటే మాకు భయమే లేదంటోంది ఇండియన్ ఆర్మీ. ఆఫ్ కోర్స్ భయపడే రకాలమా మనం, రిలెంట్నెస్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లెవెల్లో దూసుకుపోతూ ఉంటాం, అన్స్టాపబుల్. అసలు ఆగుతామా తగ్గుతామా ఎక్కడైనా? మన ధైర్యం మన దమ్ము ముందు ఎవరైనా నిలవగలుగుతాడా? నో టెరెన్ ఇస్ టూ హై. ఏ ఎత్తైనా అంటే ఎంత కొండ ప్రాంతమైనా మనకి పెద్ద ఎత్తేం కాదు. ఆపరేషనల్లీ రెడీ, మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, ఆల్వేస్, ఎల్లప్పుడు. ఇండియన్ ఆర్మీకి సంబంధించి నిజంగా సోషల్ మీడియా ఎరాలో మనం చూపిస్తున్న విధానం కావచ్చు, లేకపోతే మనం చూపిస్తున్న తెగువ కావచ్చు, వాళ్ళు ఏమంటారు చూడండి, సింపుల్, ఆల్వేస్ ప్రిపేర్డ్, ఎవర్ విజిలెంట్ అంటూ. ఒక్కసారి ఐఎన్ఎస్ సూరత్కి సంబంధించి మనం చూసాం, ప్రయోగించగానే కంగారు పడ్డారు పాపం పిల్లలంతా కలిసి అక్కడ. ఆ పిల్లలే అనొచ్చు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న తీరు బట్టి పిల్లలైనా కొంచెం నీట్గా మాట్లాడతారేమో. పాకిస్తాన్ మంత్రులు అంటే మళ్ళీ వాళ్ళు అక్కడ వాళ్ళలో వాళ్ళే మళ్ళీ అక్కడ కొట్టుకు పడుతున్న పరిస్థితి. మరి ముఖ్యంగా ఎప్పుడైతే యుద్ధం అనే మాట వినిపించిందో వాళ్ళ అసెంబ్లీ ఒకసారి విన్నారా? ఏదో యూనిటీ అనే ఒక మాట ఎక్కడ వాళ్ళకి కనిపించలా. మనం అఫ్కోర్స్ మనలో మనకి ఎన్నైనా ఉంటాయి, కానీ ఒక్కసారి మన మీద అటాక్ జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత మొత్తం అన్ని పార్టీస్ కలిసి యునైటెడ్గా, మరి ముఖ్యంగా అందరూ కలిసి ఒకటే ఒక మాట మీద వచ్చి ముందుకు వెళ్ళే పరిస్థితి మనం చూసాం. కానీ అక్కడ అటువంటి సిచ్యువేషన్ లేదు. రక్షణ శాఖ మంత్రిగా అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఒక మాట మనకి వినిపిస్తూ ఉంటుంది, దాంతోపాటు డిఫెన్స్కి సంబంధించి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఆసిఫ్ మునీర్ ఆయన అయితే ఇంకా పత్తాలేడు మనిషి, పత్తాలేడు, కుటుంబాన్ని ఏమో ఏకంగా దాటించేశాడు పాకిస్తాన్ని. సో వాళ్ళ కోఆర్డినేషన్ ఏ విధంగా తగలడిపోయిందో మీకు అర్థమవుతుంది. కాబట్టి పెద్దగా పాకిస్తాన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ మనకి ఆ డ్యామేజ్ అనేది జరగకుండా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న ఎటువంటి అతిశయం. ఒకసారి మీకేమనిపిస్తుంది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇండియన్ నేవీ ప్రిపేర్నెస్ ఇప్పుడు చూద్దాం. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.